నువ్వే రారాజువి, నువ్వే యువరాణివి. నీ ప్రపంచానికి నువ్వే నాయకుడివి. దైవత్వం నీలోనే ఉంది. ఆ దేవుని ఆత్మతో కనెక్ట్ అయి ఉన్నావు. అత్యంత శక్తివంతమైనటువంటి మేధా సంపత్తి నీలోనే ఉంది. నువ్వు దేవునితో ఒకటిగా ఉన్నావని నీకు తెలుసా? అంతులేని మేధస్సు, ఆ దైవత్వంతో కూడిన శక్తి నీలోనే ఉంది. వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సురేష్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని మరియు ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని. నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ మనం దేన్ని సృష్టిస్తే తిరిగి దాన్నే పొందుతాము. ఈ అంతులేని మేధస్సులో మన ఇన్నర్ చైల్డ్లో మనం అసహనాన్ని, అశాంతిని సృష్టిస్తే దాన్నే తిరిగి పొందుతాము. చెడు భావనలను సృష్టిస్తే చెడునే మనం పొందుతాము. అందుకే నువ్వు ఒక రారాజువి, నువ్వే ఒక రారాణివి. నీ ప్రపంచానికి పాలకుడివి. గాఢంగా అనుభూతులు డిలీట్ చేస్తే దాన్నే నువ్వు తిరిగి పొందుతావు అని లా ఆఫ్ అట్రాక్షన్, ఆకర్షణ సిద్ధాంతం, యూనివర్స్ నియమాలు చెప్తున్నాయి. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ సంతోషంగా, కులాసాగా ఉండటానికే నిర్ణయించుకో. ఎందుకంటే మన సంతోషము, విచారము అనేవి మన పరిస్థితుల మీద ఆధారపడి వాటిని అట్రాక్ట్ చేస్తుంది. నీ భావనలను మార్చుకోవటం ద్వారా నీ జీవితంలో ఏదైనా మార్చుకోవచ్చు. ఏ విషయం మీదైనా సరే మీ ఆలోచనలు మార్చుకోగానే ఆ విషయం మారిపోతుంది. మీలోని చెడు భావనలను వదిలించుకోవటానికే ప్రయత్నించేయండి. అందుకే చెడ్డ వ్యక్తుల సహవాసం మంచిది కాదు. సబ్కాన్షియస్ మైండ్ వాటిని ఆకర్షించి ఈ వ్యక్తిని కూడా చెడు మార్గంలోకి వెళ్ళేలా చేస్తుంది. దానికి మంచి చెడు తేడా తెలియదు. ఆకర్షించటమే తెలుసు. దేన్ని చూపిస్తామో దాన్ని అట్రాక్ట్ చేస్తుంటుంది. అందుకనే అన్ని అద్భుతాలే చూపించాలి. మీరు ఏది కోరుకుంటే అది జరుగుతుందని, ఏది మాట్లాడితే అది అఫర్మేషన్ అవుతుందని, ఎలాంటి ఆలోచనలు పైకి మాట్లాడకపోయినా ఇన్నర్ మైండ్లో కదులుతూ ఉంటాయో వాటినే మీ జీవితంలోకి తీసుకొస్తుంది. ఎందుకంటే అవన్నీ మీలో ప్రేమ లేనందువల్ల ఆ చెడు భావనలు, అసహ్యము, అసంపూర్తి, కోపము, పగ, ద్వేషము ఇవన్నీ కూడా ప్రేమ లేని వ్యక్తికే వస్తాయి. మనం గొప్ప శక్తితో కనెక్ట్ అయి ఉంటామని సైన్స్ పరంగా నిరూపితమైంది. దాన్ని మనకు అనుకూలంగా మనం జీవితాన్ని మార్చుకునేలాగా ఎలా చేసుకోవాలో లా ఆఫ్ అట్రాక్షన్ గురువుల ద్వారా మీరు అద్భుతమైన జ్ఞానాన్ని పొందుతారు. ఎందుకంటే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటో తెలియదు. ఆలోచనలు ఎలా రిలీజ్ చేస్తే అలా అవుతామని తెలియదు. ఎలా మేనిఫెస్టేషన్ చేసుకోవాలో తెలియదు. ఎలా మెడిటేషన్ చేసుకోవాలో తెలియదు. ఎలా విజువలైజేషన్ చేసుకోవాలో తెలియదు. ఒక కష్టం వచ్చినప్పుడు దాని నుంచి ఎలా బయటపడాలో తెలియదు. ఒక జీవితాన్ని ఒక రాజుగా, ఒక రాణిగా ఎలా క్రియేట్ చేసుకోవాలో కూడా తెలియనప్పుడు చెడు భావనల్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటారట. దానివల్ల వాళ్ళకి ప్రేమ అనేది ఆ శరీరంలో, ఆ ఆత్మలో ఉండకపోవటం వల్ల, చెడ్డ వ్యక్తులతో సహవాసం చేయటం వల్ల, ఆ చెడు లక్షణాలకి అలవాటు పడిపోవటం వల్ల, కోపంగా ఉండే క్రియల్ని నిర్ణయించుకోవటం వల్ల ఆ శరీరం అంతా కూడా పాడవుతుంది. ఎందుకంటే అవన్నీ మీలో ప్రేమ లేనందువల్ల కలిగినవే. దానికి బదులుగా మీ ఆలోచనలు ప్రేమను నింపటానికి ప్రయత్నిస్తే, కోపాన్నో, దుఃఖాన్నో, ద్వేషాన్నో మీరు విడిచిపెట్టకపోతే, ఆ కోపంలో, దుఃఖంలో ప్రేమను నింపకపోతే ఆ జీవితం అనేది వ్యర్థమవుతుంది. ఎందుకు పనికి రాకుండా అవుతుంది. వాటంతటవే మాసిపోవాలి అంటే, ఆ లక్షణాలు పోవాలి అంటే ఒక ప్రేమ అయస్కాంత క్షేత్రంగా మీ ఆలోచనలు నింపాలి. జీవన శక్తి ఒకటే, అదే ప్రేమ శక్తి. మీరు మంచి భావనలో ఉంటే మీలో ప్రేమ ఉన్నట్టు. మీరు చెడు భావనలతో నిత్యం ఆలోచిస్తూ కుట్రతో, కుతంత్రాలతో, అసూయతో, అసహనంతో, ద్వేషంతో రగిలిపోతూ ఉంటే మీ శరీరాన్ని మీరే పతనపు అంచుల దాకా తీసుకువెళుతున్నారు.
ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు ప్రేమతో నింపితే ఈ శరీరం అంతా కూడా పరవశించిపోతే ఆ శరీరం ప్రేమను వ్యక్తం చేస్తుంది, అన్నిటినీ అట్రాక్ట్ చేస్తుంది. డబ్బుని, సంపదలను, మీరు కోరుకున్న జాబ్ని, మీరు కోరుకున్న లైఫ్ పార్ట్నర్ని, మీరు కోరుకున్న ఆశించిన ఆరోగ్యాన్ని, ప్రతి దాన్ని, ఏదైనా కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ప్రతిదాన్ని అట్రాక్ట్ చేసేటటువంటి ప్రేమ శక్తిగా మారిపోతారు. ప్రేమ అనేది ఒక గ్లాసులో నీరు వంటిది అనుకోండి. ఆ గ్లాసు మీ శరీరం అనుకోండి. అందులో కొంచెమే నీరు ఉంటే నీరు లేనట్టే. అందులోని శూన్యం అంటే ఖాళీ ప్లేస్. ఆ శూన్యం మీ మీద యుద్ధం చేసిన ఆ శూన్యాన్ని పోగొట్టలేరు. దాన్ని నీటితో నింపినప్పుడే ఆ శూన్యం, ఆ ఖాళీ కూడా పోతుంది. అలాగే మీలో చెడు లక్షణాలు ఉంటే మీరు ప్రేమ అనే ఆ భావనలతో ఆ చెడు లక్షణాల ప్లేస్లో నింపండి. మంచి ఆలోచనలతో నింపితే ఆ చెడు, ఆ శూన్యం మాయమవుతుంది. మన జీవితంలో ప్రతి విషయానికి దానికి తగ్గ స్థానం ఉండాలి. ఏ క్యారెక్టర్ని ఎన్నుకుంటున్నాము, ఎటువంటి ఆలోచనలు నేను ఆలోచిస్తున్నాను, దానివల్ల నాకు నష్టమా లాభమా అని మిమ్మల్ని మీరు ప్రతిరోజు ప్రశ్నించుకోవాలి. ఎలాంటి వ్యక్తులతో నేను మాట్లాడుతున్నాను, ఎలాంటి వ్యక్తుల్ని స్నేహితురాలుగా, స్నేహితుడిగా ఎంచుకుంటున్నాను, దానివల్ల నాలోని సబ్కాన్షియస్ మైండ్, ఇన్నర్ చైల్డ్ వేటిని అట్రాక్ట్ చేస్తుంది, నా జీవితాన్ని ఎటువంటి ట్రాక్లోకి మళ్ళిస్తుంది అని మీరు ప్రశ్నించుకున్నప్పుడు నిజమైన ఆనందం, హర్షాతిరేకం మీలో చెలరేగుతాయి. విచారం వదిలిపెట్టినప్పుడు, చెడు వ్యక్తుల్ని వదిలిపెట్టినప్పుడు, కోపాన్ని వదిలిపెట్టినప్పుడు మీ జీవితం వాస్తవికంగా సరైన దిశలోకి నడుస్తుంది. ఆనందం విలువ తెలుస్తుంది, ప్రేమ విలువ తెలుస్తుంది. ఇప్పటి వరకు నేను కోల్పోయింది ఏంటని మీరు ప్రశ్నించుకోండి. ప్రశాంతంగా కూర్చుని ప్రతి ప్రశ్నకి సమాధానాన్ని కనుక్కోండి. నేను ఇప్పటి వరకు నా జీవితంలో చేసింది ఏమిటి? ఒక సృష్టికర్తను, నాలోనే అంతులేని మేధస్సు ఉందని తెలిసిన తర్వాత దాన్ని నేను దేనికి వాడుకుంటున్నాను? నా జీవితాన్ని నాశనం చేసుకోవటానిక, ఈ ప్రపంచానికి మేలు చేయటానిక, ఈ విశ్వంలో ఒక గొప్ప వ్యక్తిగా ఎదగటానిక, దేనికి వాడుతున్నాను అని మీరు ప్రశ్నించుకున్నప్పుడు ఆనందం, ఉల్లాసం వంటివి మంచి మంచి ఆలోచనలు మీలోకి వస్తాయి. వాటితో నింపినప్పుడు ఎప్పుడు యవ్వనంగా ఉంటారు. ఆ శరీరం ఆనందంతో పరవశించిపోయినప్పుడు, మంచి మనిషితో మీరు మంచి ఆలోచనలు క్రియేట్ చేసినప్పుడు, ప్రపంచానికి మేలు చేయాలనే విలువైన వాక్యాలతో మీ ఆలోచనలు నింపినప్పుడు, నిజమైన ప్రేమతో పరవశించిపోయినప్పుడు ఆ శరీరం, అంతులేని మేధస్సు, దివ్య ఆత్మ వాటినే అనంతమైన శూన్యంలోకి, విశ్వశక్తిలోకి పంపించి మరెన్నో రెట్లు మీ వద్దకు తిరిగి చేరుస్తుంది. చెడు భావనలు మీకు వస్తున్నాయంటే మరింత ప్రతికూలతతో మీరు ఆలోచిస్తున్నారు. ఆ శక్తి పెరగటం లేదు, చెడు శక్తి పెరుగుతుందని గుర్తుపెట్టుకోండి. మీలోని ఆ ప్రతికూలత రెట్టింపైనప్పుడు మీరు కోరుకునే సౌకర్యవంతమైనటువంటి, ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందటానికి ఈ భావనలు మీకు ఉపయోగపడవు అని గుర్తుపెట్టుకోండి. మీరు ఏదైనా సాధించాలన్నప్పుడు ఆ చెడు ఆలోచనలు, చెడ్డ స్నేహితులు, చెడు అలవాట్లు వదిలిపెట్టకపోతే అది సాధించలేరని చెప్పేసి యూనివర్స్ నియమాల్లో చెప్పబడుతుంది. దేన్నైనా సాధించాలంటే శరీరం అంతా కూడా పరవశించిపోవాలి, అయస్కాంత క్షేత్రంగా మారిపోవాలి అన్నప్పుడు ప్రకృతి, పంచభూతాలు, జీవరాశులు ప్రతిదీ కూడా మనకు అనుకూలంగా మారుతుంది. నువ్వు కోరుకున్న దాన్ని ఈ ప్రపంచం కుట్ర చేసైనా నీకు అందిస్తుంది. ఎప్పుడు నీలో ఒక మంచి జ్ఞానం కలిగిన వ్యక్తిగా మారినప్పుడు, విలువైన వ్యక్తిగా మారినప్పుడు, ప్రేమతో నింపుకున్నప్పుడు, చెడు వదిలిపెట్టినప్పుడు, మంచిని ఎన్నుకున్నప్పుడు, మంచి స్నేహాన్ని ఎన్నుకున్నప్పుడు, మంచి లైఫ్ పార్ట్నర్ని ఎన్నుకున్నప్పుడు నువ్వు క్రియేట్ చేసుకోగల శక్తి నీలోనే ఉంది. అలాంటి వ్యక్తిని నువ్వు అట్రాక్ట్ చేస్తావు. నువ్వు ప్రేమతో, నిజమైన విశ్వాసంతో, ఆనందకరంగా, దేవుని సత్యాలతో, దేవుని సుగుణాలతో, విలువైన వాటితో నీ మనసుని నింపినప్పుడు అలాంటి వ్యక్తిని నువ్వు ఆకర్షిస్తావు అని విశ్వ నియమాల్లో చెప్పబడుతుంది.
ఎందుకంటే మన లోపల ఒక అందమైన లోకం ఉందని మనం సృష్టిస్తే ఆ ఆలోచనల అనుభూతులు నీ కోరుకున్న వ్యక్తితో కోరుకున్న జీవితంతో నువ్వు ఉన్నావని ఆ శక్తినిచ్చేటటువంటి అద్భుతమైన పరవశించిపోయే ప్రేమను నింపినప్పుడు ఆ అందమైన లోకం, వెలుగునిచ్చే లోకం, సౌందర్యంతో నిండిపోయిన ఆ సౌందర్యాత్మకమైనటువంటి లోకం అది మన దృష్టికి కనపడుతుంది. ఆ యూనివర్స్ని కళ్ళ ముందు రాబోయే రోజుల్లో పెడుతుంది. జీవితం వినోదాత్మకంగా ఉండాలి, సరదాగా ఉండాలి, ఎంతో ఆహ్లాదకరంగా ఉండాలి. అలా ఉన్నప్పుడు మీరు హాయిగా ఉన్నట్లు కనుక మనసంతా పరవశించిపోయినప్పుడు, ఆ శరీరంలోని ప్రతి కణం యాక్టివేట్ అయినప్పుడు మీ జీవితాన్ని అతి అద్భుతంగా మీరు చూడగలుగుతారు. అప్పుడు అందమైన కవిత్వం రాయగలుగుతారు, చక్కగా విజువలైజేషన్ చేయగలుగుతారు, ఏదైనా మనసు పెట్టి మాట్లాడగలుగుతారు, దేన్నైనా సృష్టించగలుగుతారు, ఏ పనైనా సరే ఇష్టంతో చేయగలుగుతారు. ఇప్పుడు ఆ విధంగా మీరు మారిపోయినప్పుడు ఆనందంతో, ప్రేమతో, విశ్వాసంతో, నమ్మకంతో, అందరినీ ప్రేమిస్తూ, దేని పట్ల వ్యతిరేకంగా మాట్లాడకుండా, అనవసరమైన మాటలు మాట్లాడకుండా, మీకు కావలసిన వాటిని మీరు మాట్లాడుతూ, చెడ్డ వ్యక్తులకు దూరంగా, చెడు ప్రపంచానికి దూరంగా, చెడు ఆలోచనలకు దూరంగా, కుట్రలకు దూరంగా, కుతంత్రాలకు దూరంగా, ప్రతి ఒక్కరికి మేలు జరిగేలాగా పంచభూతాలకు, ఈ భూమి ఆకాశాలకు, విశ్వలోకాలకు దేవుని యొక్క ఆలోచనలకు అనుగుణంగా నీ జీవితం సాగినప్పుడు ఆ అద్భుతమైన జీవితాన్ని నువ్వు చూస్తావు అని యూనివర్స్ చెప్తుంది. జీవితం వినోదాన్ని ఆహ్వానించాలంట. అది నిజమైన వినోదం. ఏ మాటలు మాట్లాడితే ఆనందం వస్తుందో, ఎలాంటి పనులు చేస్తే ఆనందం వస్తుందో, ఎలాంటి పనులు చేస్తే జీవితం ఆనంద పరవశంతో మునిగిపోతుందో వాటినే ఎంచుకోమని చెప్తుంది. చెడు భావనల నుంచి మనసుని బయటపడేయకపోతే అదే నాశనం చేస్తుంది ఆ శరీరాన్ని, ఆ దేహాన్ని అని చెప్తుంది. ఇక్కడ మీరు మీ క్రియేట్ చేసే ఆలోచనల ప్రకారమే అది ఎన్నుకోబడుతుంది. మీరు ప్రేమించే విషయాన్ని ఎన్నుకోమంటుంది. మీరు కావాలనుకుని కలలు కన్నా మీ లైఫ్ పార్ట్నర్ కావచ్చు, కారు కావచ్చు, హౌస్ కావచ్చు, జాబ్ కావచ్చు, ఏదైనా కూడా అంత అద్భుతంగా మీరు దాన్ని కలిగి ఉన్నట్లుగా ఆలోచనలకు ఆ దూసుకుపోయే మనస్తత్వాన్ని మీరు చూసారనుకోండి, జీవితం ఆ కారుని, ఆ లైఫ్ కోరుకున్న పార్ట్నర్ని మీ జీవితంలోకి తీసుకొస్తుంది. అంటే మీరు మంచి ఆలోచనలతో మనసును నింపినప్పుడు మీకు మంచినే అట్రాక్ట్ చేస్తుంది సబ్కాన్షియస్ మైండ్. అలాంటి గొప్ప శక్తి మనలో ఉంది. దాన్ని మంచి వైపు మలచాలి, మంచి జ్ఞానాన్ని పొందాలి, ప్రేమ శక్తితో నింపుకోవాలి, విలువైన వ్యక్తిగా మారాలి. థ్యాంక్ యూ సో మచ్.